ఉమ్. ఓహో కొడుకో పెద్దనే ఉంది కానీ వార్త పత్రికలు ఇది. తెలంగాణ వచ్చే శని అయిపోయి ఇక మీరు చూసుకోరు ఇక. ఆ, ఆ, మా మలేషియా కూడా మైలపక్కిరే. మైలపక్కిరే మా మలేషియా కూడా, దాంట్లో డౌటే లేదు మీకు. కరీంనగర్ కలకలం, రాజకీయాల రచ్చబండ. తర్వాత హైడ్రా గుట్టు రట్టయిందంట. డయల్ 112. ఫ్రెషర్ గ్రూప్ ఫ్రెషర్ గ్రూప్ ఫోర్జరీ కలకలం. మహేష్ కుమార్ గౌడ్ పెట్టిండు, ఎలా ఆయన ఫోటో పెట్టిండు. ఎలమోలు రాయమన్నా పడుతున్నా హింసాత్మ చర్యలొద్దు. ఇక మా గురువు ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోరు. ఇక డప్పు ఉంటుందిగా, ఓ డప్పు పట్టుకోరు. ఇప్పుడు ఆయన డప్పు ఎవరు కొట్టరు, ఆయన డప్పు ఆయనే కొట్టుకుంటారు. మా గురువు గారిలో ఉన్న ప్రత్యేకత అదే అనమాట. ఆయన డప్పు ఆయనే కొట్టుకుంటారు, ఒకటి దేకడిగా. ఇలాంటి ఆయనకు అనుబంధంగా పనిచేసి ఒక 4-5 ఈ శంసగిరి చేసే కుక్క ఛానల్ ఉన్నాయి. ఆ శంసగిరి చేసే ఛానల్ పడుతుంది అంతే. ఇక అణచివేత పైట యుద్ధం చేస్తున్నట. ఆర్టీసీ కార్మికుల ఐక్యతే మన ఆయుధం అట. రిమూవల్ బెదిరింపులకు భయపడమట. ప్రభుత్వాన్నే రిమూవ్ చేసే శక్తి మాకుందట. నా పంచాయతీ రెడ్లు వెలమలతోనే అట. అన్ని వేళ అండగా ఉంటాట. తెలంగాణలో రాబోయేది బీసీ రాజ్యమే అట. ఆర్టీసీ కార్మికులు అందులో భాగస్వాములట. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అట. ఇక మహేశ్వరం డిపో బీసీ నూతన కమిటీ ఆవిర్భావం అంట. మరి ఆడికి పిలిచిరట్టు. తుమ్మ చెట్టు ఎంత మంచిదో మీకు ఎరికేనా? తుమ్మ చెట్టు కింద సభ పెట్టినట్టు ఈ వంతన అవుతుందా? తుమ్మ చెట్టు కింద లంగవాళ్ళు ఎప్పుడు వంతన అవుతుందా? చెప్పురి నాతో అయినట్టు వంతన అవుతుందా అన్నట్టు మా గురువు గారు పాపం ఆయన చెప్పదలుచుకున్నాం. సో ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో గురువు ఎమ్మెల్సీగా గెలవడానికి భూమి మీద ఉన్న అన్ని అవకాశాలు వెతుకుతున్నాడు. ఎన్ని ఉంటే అన్ని. ఇప్పుడు నారాయణ కాలేజ్ బ్లాక్ మెయిల్ చేస్తే 10 వస్తాయి ఫుల్గా. ఆ శ్రీ చైతన్యం బ్లాక్ మెయిల్ చేస్తే ఫుల్ వస్తాయి. ఇక రేపో మాప ఇంకో తెలాడుకుంటాడేమో. నిన్న బస్సు భవన్ అంటుండు, అందరికాడికి పోతాడు, అందరికాడ ఎల్లేసాలు ఎత్తాడు. కానీ ఒక్క నిరుద్యోగుల కాడికి పోతాడు. ఎందుకో చెప్పాలి. ఎందుకంటే ఈయన పల్లిపాటంలో ఎమ్మెల్సీ, వాస్తవం చెప్పాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీ కార్డు. దీన్ని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల కంటే, కాంగ్రెస్లో ఉన్న ఎంపీల కంటే, ఆఖరికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ ప్రచారం చేసింది మా తీర్మానం మల్లన్న గారే. మరి మా మల్లన్న గారు ఇలా పాపం ఏమైందో ఏమో కాంగ్రెస్ గ్యారంటీలు ఇప్పిస్తాడని చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు నిరుద్యోగి వారధిగా ఉంటున్నాడు. ఇప్పుడేమో గాయ గాయ ఎత్తాడు, అంగడంగడ ఎత్తాడు రోడ్ల మీకు వచ్చి. ప్రజలు గమనిస్తున్నారు. చింతపండు నవీన్ పటేల్ గారు 2.5 ఏళ్ళకి వెళ్ళి ఏం పొడిచిర్రు నిరుద్యోగుల కోసం. పల్లిపట్టణంలో ఎమ్మెల్సీ మరి పల్లిపట్టణంల కోసం ఏం పని చేసిండు? నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల కోసమా, విద్యార్థుల కోసమా, ఉద్యోగుల కోసమా ఏం కట్లగా ఇచ్చిండు, ఏం ఉద్ధరించిండు? ఇవి అడుగుతారు రేపు ఎన్నికల్లా మార్చిలా. ఇంకా నిరుద్యోగి పాపం ఆత్మహత్యత్నం చేసుకొని ఇప్పటికీ దాదాపు 4-5 రోజులు అవుతుంది. అందరూ పోతుండు, బీఆర్ఎస్ వాడు పోతుండు, బీజేపీ వాడు పోతుండు, కాంగ్రెస్ వాడు పోతుండు, పరామర్శిస్తుడు. ఇట కాదు బిడ్డ అట్లా అని చెప్తురు. కానీ ఆ నిరుద్యోగ బిడ్డ ఓటేసే గెలిచిన చింతపండు నవీన్ పటేల్ మాత్రం అటు పక్క పోతున్నాడు. ఆడి తప్ప ఏడికన్నా నేను సై అంటున్నాను. ఏమే మా నిరుద్యోగులు ఏమైనా ఆ నారాయణ కాలేజీలోని సీతయ్యతో ఉన్నది అంతా అనుగా గట్టగిట నేను అందరాన్ని భయపడుతున్నావా? పోవాలి కదనే. మరి ఆయన కాడ కూడా పోతే ఇప్పుడు వేణుకుమార్ వెలవనా, లేదంటే వేణుకుమార్ రెడ్జా? ఎందుకంటే నీకు వెలమూలతో రెడ్డిలతో పంచాయతీ ఉంది కాబట్టి ఆ నిరుద్యోగి వేణుకుమార్ వెలవనా, వేణుకుమార్ రెడ్జా అని వెతుకు పోతలేవు. నిరుద్యోగుల ఎమ్మెల్సీ, పల్లిపట్టణంలో ఎమ్మెల్సీ, వాళ్ళకు కష్టం వస్తే, వాళ్ళకు ఆపద వస్తే 2.5 సంవత్సరాలుగా రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేసారు, దీక్షలు చేసారు, సభలు పెట్టిరు, జంగు సైరను విధించరు. 2.5 సంవత్సరాలుగా నిరుద్యోగుల ధర్నాలకో దీక్షలకో నువ్వు ఏనాడైనా ఎక్కడైనా మద్దతు ఇచ్చినవా? ఈ కాకమ్మ కథలు, ఈ ఎల్ కథలు బంద్ చేసి నిజంగా నికార్సుగా రేపు నువ్వు ఎమ్మెల్సీ గెలవాలంటే నిరుద్యోగ బిడ్డలకు అండగా నిలబడాలి. ఫస్ట్ రేవంత్తో గల్లా పెట్టి కొట్లాడాలి నువ్వు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్
రేవంత్ రెడ్డి గారు ఇట్లుండదు మన లెక్క. సో కేసీఆర్ పేరు ఎత్తున గల్లలు చించుకుంటా ఉన్నాడా, రేవంత్ రెడ్డి పేరు ఎత్తున ముడుచుకొని పంతాం. తెలంగాణకు వచ్చిన శని రేవంత్ సేనార్థి, రేవంత్ వెలుగు, ఈ రెండు ముదనాశ ఛానల్ కలిసి తెలంగాణలో కుడిపించి కూర్చురు. ఇక దొంగనాగోళ్ళు ఒక్కొక్కటి మా గట్టి సంపాదించారు, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఇక మా సార్ వీళ్ళందరినీ బర్రి వత్తల మోసం ఎట్ట చేయాలి జనాల్ని, బీసీలు అనేది మా గురువుని చూసి నేర్చుకోరు భవిష్యత్తులో. బుద్ధి లేక నడిపి వాళ్ళు ఇక రిపోర్ట్ కొట్టాలి. నేను వద్దనుకున్నా నీ పేపరు, మా ప్రజలు అంటారు కదా మల్లన్న పేపర్ ఓపెన్ చేయి, ఏం లంగం ముచ్చారు రాజు చెప్పమంటున్నాను. నేను ఏం చేయని చెప్పు, నీకు చెప్పాలి కదా, నువ్వు లంగమైనా దొంగమైనా, ఇక నాకు నచ్చినా నచ్చకున్నా నువ్వు చేస్తున్న దొంగ కథ అని చెప్పాలి చూస్తుంది కాబట్టి చెప్తున్నా. మరి ఏం చేద్దాం, అది కథ.